హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. రవ్వ లడ్డు చేస్తున్నామండి ఈరోజు. చూడండి, రవ్వ 1 కేజీ తెచ్చినామండి. ఇది దీంతో 2.5 అరపావు వేసినామండి. నూనె నెయ్యిలో వేయించుకున్నాం. కొంచెం నూనె కొంచెం నెయ్యి 2 వేసి వేయించాలండి. మీడియం స్లిమ్ పెట్టేసి కొంచెం దూరంగా వేయించుకోవాలండి, ఎక్కువ మాడకూడదు. అంతలో ఇక్కడ పాలు కూడా కాంచి పెట్టినాము. పాలు కావాలండి. నిదానంగా వేయించుకోవాలన్నమాట. అట్లే దీంతో చక్కెర ఎంత అండి? 2 అరపావు చక్కెర వేసుకోవాలండి. దీంట్లో నిదానంగా వేయించుకోవాలండి. మంట వచ్చి హైలో పెట్టకూడదు, మీడియంగా పెట్టుకోవాలా. కొబ్బరి చూడండి బాగా ఎండిపోయింది కదా. ఇదైతే ఇంకా మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. కొంచెం చూడండి, 1 అరపావు కొబ్బరి తీసుకున్నాను. బాగా సన్నగా ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకున్నాము. ఇది కొంచెం వేయించుకోవాలండి. లవంగా వేగుతూనే ఉంది, ఇంకా కొంచెం వేయాల. స్మెల్ వస్తుందండి గమ్ముగా. మనసు కొంచెం దూరంగా వేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది, వేడి ఉంటుంది కదా పెనము, అట్లా కొంచెం వేస్తాము అన్నమాట. వేసేస్తావా? అన్నీ బేషన్లు వేసేసుకుంటామండి. చూడండి బాగా వేగిపోయిందండి. మీకు కెమెరాలో తెల్లగా కనిపిస్తుంది, బాగా దూరంగా క్రీమ్ కలర్లో వచ్చిందండి. ఇప్పుడు చక్కెర వేస్తున్నామండి. దీంతో 2 అరపాలండి. ఫుల్ ఆ వేడికి కరిగిపోతుంది అనమాట. దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ వేడి ఉంటుంది కదా, చక్కెర 2 బాగా అంతా 2 కలిసేటట్టు ఫుల్ మిక్స్ చేసుకోవాలన్నమాట. వేడికి బాగా 2 మిక్స్ అయిపోయి కరిగిపోయినట్టు అయిపోతుంది. లడ్డు కట్టడానికి బాగుంటుంది అనమాట. 1 అరపావు వేస్తున్నాము. చూసుకొని వేసుకోవాలండి. చూసుకొని చక్కెర కొంచెం తక్కువ వేసుకోండి, చూసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. టేస్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దేవుడి కోసం చేస్తాం కాబట్టి టేస్ట్ చూడము, అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ చేస్తాం కాబట్టి. ఇంకా కొంచెం వేసుకుంటున్నామండి, ఎందుకంటే కొబ్బరి కూడా వేస్తాం కదా, మళ్ళీ స్వీట్ తక్కువ అయిపోతుంది. అందుకోసం కొంచెం నూనె వేసుకుంటున్నామండి. కొంచెం లైట్. బాగుంది, బాగా నైస్గా పొడి అయిపోయింది. తురమకూడదండి, మిక్సర్ వేసుకోవాలి. ఎందుకంటే దానికి కలిసిపోవాలన్నమాట. రవ్వ, చక్కెర, కొబ్బరి 3 ఒకే లెవెల్లో ఉండాలన్నమాట. చూడండి, ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా దూరంగా వేయించుకోవాలన్నమాట. వేడైంది నూనె, బాగా వేయించుకోవాలండి. ఎక్కువ వేయించకూడదు, కొంచెం కొద్దిగా వేయించాలన్నమాట. నూనె వేసినామండి. నెయ్యి వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అంతా వేయించాలి కాబట్టి కొబ్బరికి మాత్రం నూనె వేసినామండి. అంతే అండి, ఇంకా గ్యాస్ కట్టేయాలన్నమాట. ఆఫ్ చేసినాము. దీంట్లో వేసేసుకోవాలండి. కొబ్బరి కూడా వేడిగా ఇప్పుడు పూర్తి మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫుల్ మిక్స్ చేస్తాను. మేము పాకం పట్టమండి, చాలా ఈజీ అండి చేసుకోవడం. బాగా కలిసిపోయింది చూడండి. ఇట్లా అంతా ఫుల్ కలిసిపోవాలన్నమాట.
దీనికి తగినంత వేడి పాలు వేసుకొని ఇంకా ముద్దలు కట్టేది అంతే అండి. పక్కింటి ఏదో పిల్లకాయలు అండి, ఒకటే గోల, చిన్న పిల్లకాయలు ఉంటారు, ఏం చేస్తే కావాలి మనం. చూడండి ఈ మెత్తల్లో రావాలా. అంతే అండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో పాలు వేసేసి ముద్దలు కట్టాలండి, లడ్డు మాదిరి చేసేసుకోవాలి అంతే. వేడి మీదనే చేసుకోవాలండి, చల్లారకూడదు. వేడి ఉంటే ముద్దలు కట్టేకి బాగా వస్తాయి అన్నమాట. చూపిస్తాను ఎట్లా కట్టేది. చూడు యాలక్కాయలు అండి, దీంట్లో వేసి దంచుతాము. యాలక్కాయలని కొట్టి దీంట్లో వేసేసినామండి. మంచి బాగా అరోమా వస్తుందండి. స్మెల్ అయితే నాకు సూపర్ ఉంది అనమాట. డ్రై ఫ్రూట్స్ అండి, బాదమి, ద్రాక్ష, ఇదేమి ముంతమాన పప్పు, వాల్నట్స్ అన్నీ ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకుంటామండి. బాగా ఫ్రై చేసుకుని దాంట్లో మిక్స్ చేయాలన్నమాట.